ఈ సినిమాకి ఒక నృత్య కళాకారిని కావాలి యాక్చువల్గా. బట్ ఆ టైంలో ఎంతోమంది ఫేమ్లో ఉన్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారండి. కానీ వాళ్ళందరినీ కాదని విశ్వనాథ్ గారు మిమ్మల్ని ఎంపిక చేయడానికి ఏంటి? ఈజ్ దేర్ ఎనీ పర్టికులర్ రీజన్? పర్టికులర్ రీజన్ ఆయనకే తెలియాలి. ఐ రియల్లీ డోంట్ నో, బికాస్ ఆ టైంలో నేను అనుకోవడం చాలామంది దెర్ వర్ డాన్సర్స్ యాజ్ వెల్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్సో అవుట్ సైడ్ చెన్నై అండ్ సినీ ఫీల్డ్లో కూడా ఉన్నారు. సో ఆయనకి సబ్జెక్ట్ మీద మీరు అడగలేదా ఆ తర్వాత ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ? అంటే ఒక్కసారి ఏదో చెప్పడం, అంటే నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు చెప్పడం ఏంటంటే నాకు ఇంకా ఏమీ సాటిస్ఫాక్షన్ రాలేదు. సాయిబాబా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఈసారి హైదరాబాద్ ఇల్లు కనపడుతుంది అని అనడం గుర్తుంది. సో అప్పుడు ఆ టైంకి వచ్చినప్పుడు ఎవ్రీబడి వాజ్ రికమెండింగ్ మై నేమ్. సో ఎందుకు మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసి వద్దాం అమ్మాయిని అని చెప్పి వచ్చారనమాట. ఓకే, దట్స్ హౌ హీ కేమ్ టు మీ అగైన్. ఓకే, గిరీష్ గారు మీ సెలక్షన్ ఎలా జరిగింది అసలు? సార్ మీ క్వశ్చన్ అడిగారు కదా చదివా గారికి. అవును, మీకు ఆన్సర్ నేను చెప్తాను, చెప్పండి. గురు విశ్వనాథ్ గారు ఆర్ లుకింగ్ ఫర్ సంబడి హూ ఇస్ అ గుడ్ డాన్సర్ అండ్ హూ ఇస్ అ గుడ్ లుకింగ్, హూ ఇస్ అ గుడ్ పర్ఫార్మర్. ఈ ఆల్ త్రీ కాంబినేషన్స్ ఆర్ విత్ సబిత. ఓకే, థ్యాంక్ యూ. నా సెలెక్షన్ విశ్వనాథ్ గారు టీమ్ ఇన్స్టిట్యూట్కి వచ్చారు. నేను సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నప్పుడు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఫుల్ టీమ్ వచ్చింది. విజయ్ గారు, సాయి గారు అన్ని వచ్చేసి అందరూ వచ్చేసి చూశారు. నేను లేదు అప్పుడు. ఓకే, నేను వచ్చిన తర్వాత నా టీచర్ చెప్పారు, గురు విశ్వనాథ్ గారి టీం వచ్చింది అని విజయ్ గారి నంబర్ అంతా ఇచ్చారు. అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది. దెన్ ఫస్ట్ టైం ఐ మెట్ సబిత ఇన్ మనం ఫోటో షూట్ లో. ఇద్దరు మనం సెలెక్షన్ తర్వాత ఒక బుచ్చిగారెడ్డి గారు ఆఫీస్ టెర్రస్ లో వి హాడ్ ఎ ఫోటో షూట్. ఓకే, ఆ ఫోటో షూట్ ఫస్ట్ టైం అప్పుడు నా సబిత మీట్ చేసి అదే టెర్రస్ లో మీట్ చేశాను. సో విశ్వనాథ్ గారు ఏంటంటే ఇట్ వాజ్ వెరీ వెరీ క్లియర్ ఐస్ ఫర్ డీటెయిలింగ్. ఓకే, మన ఫోటో షూట్ చేసినప్పుడు కూడా హీ వాజ్ వెరీ క్లియర్ దట్ ఓ దిస్ ఇస్ మై హీరో, దిస్ ఇస్ మై హీరోయిన్. అప్పుడు మనం ఇద్దరికి మనం కన్ఫర్మ్ చేయలేదు. యా అప్పటి వరకు ఏం కన్ఫర్మ్ చేయలేదు. మేబీ ఇన్ హిస్ మైండ్ హీ కన్ఫర్మ్డ్ ఆర్ వి రియల్లీ డోంట్ నో. ఫోటో షూట్ చేశారు. మన ఇద్దరు మాట్లాడినప్పుడు విష్ణువర్ధ చూస్తుంటారు. అవునవును, ఐ ఫర్ డీటెయిల్ ఇస్ టూ మచ్ ఫర్ విత్ హిమ్. That reminds me అండి, actually I went to a function, ఆయనకి సన్మానం అయిన ఫంక్షన్లో I was sitting in front that day. I happened to be sitting in the front. He was just staring at me, watching me. Maybe he was thinking about that movie. Okay. How I would look and maybe because just before Saptapadi, okay, ఈ శంకరాభరణం సన్మానం ఏదో అయింది ఆయనకి. ఓకే, ఎక్కడండి? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో. ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ ఈవెంట్. ఓకే, అందులో ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్. యాక్చువల్లీ వాళ్ళెవరో దే టుక్ మీ అండ్ పుట్ మీ ఇన్ ఫ్రంట్. దెన్ ఆర్గనైజర్స్ దెన్ విశ్వనాథ్ గారు పక్కన కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఈ అమ్మాయి డాన్సరు ఇది అది చూపెట్టారు. అంటే అప్పటికే ఆల్రెడీ చూసేశారు విశ్వనాథ్ గారు నన్ను. So during the on his stage he was not thinking about his Sanmanam. He was thinking about Saptapadi. Okay. యా, ఇప్పుడు మీ ఇద్దరు సెలెక్షన్ అయిన తర్వాత షూటింగ్కి వెళ్ళబోయే ముందు అంటే ఆ గ్యాప్ ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో మీకు ట్రైనింగ్ లాంటివి ఏమన్నా ఇవ్వటం జరిగిందా? ఎలా అసలు? నాకైతే ట్రైనింగ్ అండి, 1 month ట్రైనింగ్. 1 month బిఫోరే వెళ్ళాను నేను. శేష్ మాస్టర్ గారు హీ వాస్ ట్రైనింగ్ మీ ఆన్ ఆల్ ద డాన్సెస్. ఓకే, గిరీష్ గారు మీరు కూడా ఉన్నారా ట్రైనింగ్లో? గిరీష్ గారు ఫ్లూట్ అనుకుంటా. ఐ థింక్ ఫిబ్రవరి మార్చ్ లో మనం ఫైనలైజ్ చేశారు. మన జూన్ షూటింగ్ చేసామండి. ఒక 3 months నేను ఫ్లాటిస్ట్ క్యారెక్టర్ అని ఫ్లూట్ ట్రైనింగ్ వెళ్ళాను. సో అంతకుముందు మీకు ఫ్లూట్ తో టచ్ లేదు? లేదు సార్, మ్యూజిక్ టచ్ ఉంది కానీ ఫ్లూట్ టచ్ లేదు. ఓకే, గిరీష్ గారు చాలా బాగా పాడతారండి. అవునా? ఓ
సో అయితే మాకు ఈరోజు సప్తపది పాటల కచేరీ వినొచ్చు మనం. ఓ యా, ఇంకొక ప్రోగ్రామ్ చేయాలి, డాన్స్ చేయాలని నేను పాడాను. ఓకే ఓకే